నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా సాగాలి. కలెక్టర్ అభిలాష అభినవ్. నామినేషన్ దాఖలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను లోటుపాటు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. సౌకర్యాలు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి రికార్డును పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద నిరంతర పటిష్ట పోలీసు బందోబస్తు కొనసాగించాలని సంబంధిత ఆదేశించారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని, అధికారులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. కోసం ఏదైనా ఫామ్స్ కావాలి, ఏదైనా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కావాలి, అవన్నీ హెల్ప్ డెస్క్ ద్వారా నామినేషన్ సెంటర్ బయటే అవన్నీ వాళ్ళకి అందిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటేనే కూడా ఒక మాస్టర్ ట్రైనర్ కూడా బయట కూర్చోపెట్టడం జరిగింది. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటేనే కూడా బయటే అడగచ్చు. ఆ రోజుకి కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 30th వరకు లాస్ట్ డేట్ ఉన్నాయి కాబట్టి క్యాండిడేట్స్ ఫ్రీగా ఇక్కడ వచ్చి దే కెన్ టేక్ ది నామినేషన్ పేపర్స్ అండ్ యువర్ రిక్వెస్టెడ్ మీరు ఫైల్ చేయండి నామినేషన్. నిర్మల్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ దాఖలు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకిశరమిల బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు తరఫు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, ఇతర అధికారులు ఉన్నారు. నామినేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడండి? 30. సో మంచిగా ఈరోజు తీసుకెళ్తారు. లాస్ట్ డేనే బాగా పడతాయి మేడం. లాస్ట్ డే బాగా సో ఏ రోజు మంచి రోజు తీసుకొని మనం ఆ రోజు బాగా మీరు ఉంటారు కదా. సో మైలు టౌన్ సిఐ తోటి తర్వాత మన లోకల్ సిఐతో ఎక్కడైనా అసలు ప్రాబ్లం ఫీజులు పెట్టి మనం మామూలుగా పంచాయతీ ఎలక్షన్స్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ 24 hours పైన ఒకటి కింద ఒకటి పెట్టుకోవాలి. పైన కింద కూడా
నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ నామినేషన్ సెంటర్స్ సందర్శించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు అండ్ లోకల్ పోలీసులతో కలిపి ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. సో ఇక్కడ మనకి కావాల్సిన పోలీసుల నుంచి కావాల్సిన సహాయ సహకారాలు కంప్లీట్గా అందిస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ 2 ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి ఉంది. సో 2 గార్డ్స్ పెట్టడము, తర్వాత 24/7 ఇక్కడ గార్డ్ ఉంటారు. సో ఇదివరకు లాగా కాకుండా కంప్లీట్గా 24/7 సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పటిష్టమైన బందోబస్తు చేయడం జరిగింది. అలాగే సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ మనకి ప్రాబ్లం రావచ్చు అనేది గుర్తించాము. దానికి సంబంధించిన చర్యలన్నీ కూడా మనము ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది అండ్ ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులకు పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా సందేహాలు నివృత్తి చేసుకునేందుకు 2 చోట్ల 3 హెల్ప్ డెస్క్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వరరావు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి సందేహాలు వచ్చినా హెల్ప్ డెస్క్ ను సంప్రదించినట్లయితే అన్ని సందేహాలను నివృత్తి చేస్తారన్నారు. ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన సాయన సార్ జైన్ అండి జైన్ ఏంటి కావచ్చు అడుగు ఓళ్ళు ఉన్నారు మీ 6 అన్నాడు అంటే మీ వాళ్ళేనా చిన్న మా శంకరన్న మా వాళ్ళే. నైట్ వరకు ఉండగా చేంజ్ అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈరోజు నుండి 28 నుండి 29, 30 తేదీ వరకు 3 రోజులు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయంలో 2 రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆర్ఓస్, ఏఆర్ఓస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికంటే ముందు ముఖ్యంగా వచ్చిన వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే ఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకున్న సమస్యలు ఏమన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళు అక్కడే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రైనర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా తెలియని విషయాలు కూడా వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఏం విషయాలు ఉన్నా కానీ హెల్ప్ డెస్క్లో మీరు క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీంతోపాటు మన జడ్పీ హాల్లో కూడా ఒకటి కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా అన్ని ఏర్పాటు చేసినాం. దాంతోపాటు అక్కడ కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినాం. అక్కడ వచ్చే వాళ్ళు కూడా అక్కడ హెల్ప్ డెస్క్లో అన్ని సమస్యలు ఏమున్నా ఫామ్స్ తీసుకోవడం కానీ అక్కడ జరుగుతుంది. కాబట్టి మీరు గమనించి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరపడానికి మీరు సహకరించాలని కోరుతున్నాం. నిర్మల్ పట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించే అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీలకు అన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఎన్టీఆర్ మినీ స్టేడియం ఆయన పరిశీలించారు. మండల స్థాయి క్రీడా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఇప్పటివరకు 450 మంది క్రీడాకారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేస్తున్నట్టు తెలిపారు. చాలా చక్కగా తీర్చిదిద్దడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రేపు అర్బన్ స్థాయి 29న జరిగేటువంటి నిర్మల్లో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఆన్లైన్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డ్ మరియు బోనాఫైడ్స్ ఉన్నట్టయితే విద్యార్థులు స్కూల్లో చదువుతున్న విద్యార్థులు బోనాఫైడ్ ఆధారం చేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ క్రీడలన్నీ కూడా రేపు మన నిర్మల్ అర్బన్లో ఇప్పటి వరకు 450 మంది ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. వివిధ క్రీడాంశాల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అదేవిధంగా ఫుట్బాల్, చెస్, క్యారమ్, అదేవిధంగా మన యోగా లాంటి అన్నిటిలో కూడా అథ్లెటిక్స్లో కూడా చాలామంది క్రీడాకారులు ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా డివైఎస్ఎస్ఆర్ గారు, కమిషనర్ గారు ఉచ్చట్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రేపు ఈ యొక్క క్రీడాంశాలు జరుగుతాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. క్రీడాకారులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని సీఎం కప్ పోటీలను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. నిర్మల్ మండలం ముజి గ్రామంలో ఫిబ్రవరి 1 మరియు 2 తేదీలో ఘనంగా నిర్వహించనున్న ప్రసిద్ధ మల్లన్న జాతరకు జిల్లా ఎస్పీ జానకి శర్మలను ఆలయ అధ్యక్షులు మల్లేష్, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర గల మల్లన్న జాతరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని, జాతరకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
అప్రమత్తతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని నిర్మల్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్ అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్నంలోని భాష్యం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే తీరును నివారించే తీరును ఉదాహరణతో వివరించారు. 18 సంవత్సరాల వయసు గల పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపరాదన్నారు. ఆయా పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీ నిర్వహిస్తోందని లక్ష్మణ్ చంద్ ఎంపీడీ రాధా రాథోడ్ అన్నారు. లక్ష్మణ్ చంద్ మండలి వడ్డ్యాల హైస్కూల్లో నిర్వహించిన మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను గ్రామ సర్పంచ్ నరేష్తో కలిసి ప్రారంభించారు. మొదట క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీ మాట్లాడుతూ ఇందులో ఎంపికైన క్రీడాకారులు నియోజకవర్గ స్థాయిలో పోటీలకు అర్హులన్నారు. క్రీడల్లో గెలుపోవడం సహజమన్నారు. ఓడిన వారు గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లారన్నారు. క్రీడల అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి, వడ్డ్యాల సర్పంచ్ పసుపుల నరేష్, ఉప సర్పంచ్ అరవింద్, ఎక్స్ ఎంపీపీ నరేష్తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉన్నది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి గ్రామీణ ప్రాంత పిల్లల్లో కసి, పట్టుదల చాలా ఉంటాయి. మరి ప్రతి ఒక్క విద్యార్థి మరి గెలుపుకు ముందుగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి గెలుపు ఓటములు సహజం. గెలిచిన వాళ్ళు మరి ముందుకెళ్ళేసి ఓడిన వాళ్ళు ఏవైతే అందులో లోటుపాట్లని మరి సరిదిద్దుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి. మరి ఆటలు అంటేనే ఒక నాయకత్వ లక్షణము, మరి ఒక జట్టు యొక్క నాయకత్వము, మరి అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లే దిశగా మరి ఆటలు మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి గ్రామీణ ప్రాంతంలో పట్టు నిల్చుండాలని చెప్పేసి ఆటలని మనము ప్రారంభించడం జరిగింది. పట్టణంలోని శాసనలో గల అభయాంజనేయ స్వామివారిలో నిర్వహిస్తున్న మహాసాయి పారాయణ కార్యక్రమం 3వ రోజు చేరుకుంది. సాయి దీక్ష సేవ సంస్థలు నిర్వహిస్తున్న ఈ పారాయణలో బుధవారం బాలాసాయి అవతరంలో చిన్నారి ప్రదర్శన భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. అంతకుముందు షిరిడిని తీసుకొచ్చిన సాయిపల్లి పాదుకలకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం, సాయంత్రం వేళ నిర్వహిస్తున్న సాయి పారాయణ పట్టణంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవ సంస్థ అధ్యక్షులు అక్కడ జగన్మోహన్ రెడ్డి, సభ్యులు పులనందు, రామరెడ్డి, పండరి, శ్రీనివాస్, నారాయణ రెడ్డి, లక్ష్మణ్, మనోహర్, మహేందర్, రేఖ, రమ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా సాగాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్. నామినేషన్ దాఖలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ. ఈ వార్తలింతటితో సమాప్తం.
తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.